Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is placenta as endocrine tissue. సో ఆల్రెడీ మనం ప్లజెంటా కోసం హ్యూమన్ రిప్రొడక్షన్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. దాని స్ట్రక్చరు అండ్ ఫార్మేషన్ ఆఫ్ ప్లజెంటా, దాని యొక్క ఫంక్షన్స్ అంతా డిస్కస్ చేసాం. ఇక్కడ ఎండోక్రైనాలజీలో కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనే చాప్టర్లో ప్లజెంటాని ఎలా డిస్కస్ చేస్తున్నామంటే ఇది సెక్రెట్ చేసే హార్మోన్స్ ఏంటి అని, అంటే ప్లజెంటా యాజ్ ఎండోక్రైన్ టిష్యూ. ఇది ఇవాళ మన టాపిక్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ ఏంటి అండ్ ప్లజెంటా ఎలా ఫామ్ అవుతుంది అనేది. ఒక్కసారి మళ్ళీ మనం రివైజ్ చేద్దాం. ప్లజెంటా ఎలా ఫామ్ అవుతుందంటే ఎంబ్రియో నుంచి వచ్చిన ఇది ఎలాంటాయిస్ అండ్ ఇది కొరియాన్. రెడ్ కలర్లో వేసింది కొరియాన్ అండ్ గ్రీన్ కలర్లో వేసింది ఎలాంటాయిస్. ఈ రెండు కలిపి ఫీటస్ నుంచి ఫామ్ అవుతుంది. ఇలా ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, మదర్ నుంచి కూడా ఉన్న ఎండోమెటీరియల్ టిష్యూ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ని ఫామ్ చేస్తుంది. ఇలా మదర్ టిష్యూ అంటే యుటరైన్ టిష్యూ, గర్భాశయ గోడ, దీని యొక్క ప్లజెంటల్ వాల్, ఈ రెండు ప్లజెంటల్ విల్లీ, ఈ రెండు కూడా ఇంటర్ డిజిటేషన్ అంటే రెండింటి ఫింగర్స్కి మధ్యలో ఇలా ఫింగర్స్ మనం పెడతాం కదా, ఇలా పెడితే దాన్ని ఇంటర్ డిజిటేషన్ అంటాం. ఇంటర్ అంటే మధ్యలో, డిజిట్స్ అంటే ఫింగర్స్. ఇంటర్ డిజిటేషన్ ఆఫ్ యుటరైన్ టిష్యూ ఆఫ్ ద మదర్, దట్ మీన్స్ ఎండోమెట్రియం ఆఫ్ మదర్, అండ్ ఫేటల్ టిష్యూ ప్లజెంటా ఆఫ్ ద ఫీటస్. ఇవి రెండింటి మధ్య జరిగే ఈ ఇంటర్ కనెక్షన్ని మనం ప్లజెంటా అంటాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అంబులికల్ కార్డు అండ్ ప్లజెంటా రెండు సేమ్ అనుకుంటారు, బట్ రెండు ఒకటి కాదు. ఈ ప్లజెంటాని బేబీతో కనెక్ట్ చేసి ఈ కాడ లాంటి స్ట్రక్చర్ని అంబులికల్ కార్డ్ అంటాం. ఇది అంబులికల్ కార్డ్. ఇక్కడికి వచ్చేసి ఇది ప్లజెంటా. ప్లజెంటా అనేది ఒక ఎండోక్రైన్ టిష్యూగా యాక్ట్ చేస్తుంది. అంటే ఇది సెక్రేట్ చేస్తుంది కొన్ని హార్మోన్స్ని. అది ఏ హార్మోన్స్ సెక్రేట్ చేస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిసారి ఎంబ్రియో ఇంప్లాంట్ అవుతున్నప్పుడు, అంటే బ్లాస్టులా స్టేజ్లో ఇది ఇంప్లాంట్ అవుతున్నప్పుడు ట్రోఫోబ్లాస్టిక్ విల్లై ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లాస్టులా అనుకుందాం. దీని చుట్టూ ఉండే ఫస్ట్ లేయర్ని మనం ట్రోఫోబ్లాస్ట్ అంటాం. ఈ ట్రోఫోబ్లాస్ట్ ఏం చేస్తుందంటే విల్లైని ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీన్నే ట్రోఫోబ్లాస్టిక్ విల్లై లేదా సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ అని చెప్పచ్చు. అఫ్ కోర్స్ ట్రోఫోబ్లాస్ట్ విల్లైకి, కొరియానిక్ విల్లైకి, సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ విల్లైకి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. స్టేజ్ బై స్టేజ్ ఉంటాయి కొన్ని, కానీ అవన్నీ మనం స్కిప్ చేస్తున్నాం. అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయిన సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ సెక్రేట్ చేసే మొట్టమొదటి హార్మోన్ వచ్చేసి హెచ్సిజి, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ ఇది ఎప్పుడు సెక్రేట్ అవుతుంది? మీరు ఎక్కడ వింటారో జనరల్గా ఇది హెచ్సిజి అనేది చాలామందికి తెలిసిన హార్మోన్ పేరు. అది ఎక్కడి నుంచి సెక్రేట్ అవుతుంది అనేది తెలియకపోయినా ఇది చాలా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం ఈ పర్టికులర్ హెచ్సిజిని. ఎలా అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అని చెప్పేసి మనం మెడికల్ షాప్లో ఏవి అడిగినా సరే, అది డిఫరెంట్ కంపెనీస్ కావచ్చు, ప్రాగ్మా అనో లేదంటే అపోలో అనో డిఫరెంట్ కంపెనీ సెట్స్ కావచ్చు. వాడు ఒక కిట్ ఇస్తాడు. ఆ కిట్లో ఏముంటుంది అంటే ఒక 2 లైన్స్ ఉంటాయి. మనకు అది అపియర్ అవ్వదు. ఎప్పుడైతే ఇక్కడ ఒక వెల్లో ఒక డ్రాప్ ఆఫ్ యూరిన్ వేస్తారో ఆ యూరిన్ డ్రాప్ వేసిన వెంటనే ఒక లైన్ అపియర్ అవుతుంది, అంటే టెస్ట్ కిట్ వర్క్ చేస్తుందని అర్థం. ఇంకొక లైన్ అపియర్ అయింది అంటే ప్రెగ్నెంట్ అని అర్థం. ఈ లైన్ ఏంటి అంటే హెచ్సిజి, యాంటీ హెచ్సిజి అనమాట. హెచ్సిజి ఉంటేనే ఇది అపియర్ అవుతుంది అని ఈ కిట్ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే హెచ్సిజి అనేది సెక్రేట్ చేసేది ఓన్లీ సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్. ఇంప్లాంటేషన్ అయిన ఒక 7 డేస్లో, ఒక 1 వీక్లోనే హెచ్సిజి అనేది సెక్రేట్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కాన్సెప్షన్, ఫెర్టిలైజేషన్ అయిన 14 డేస్లో హెచ్సిజి అనేది దాని యొక్క ప్రజెన్స్ని యూరిన్లో తెలియజేస్తుంది. అయితే హెచ్సిజి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రెగ్నెన్సీ కిట్లో ఒక లైన్ లాగా వచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చేయడమో కాదు. ఎందుకంటే కిట్ అనేది ఈ కొద్ది కాలంలో క్రియేట్ అయిన కిట్. కానీ ఈ హెచ్సిజి అనే హార్మోన్ హ్యూమన్ ఎవల్యూషన్ బిగినింగ్ నుంచి సెక్రేట్ అవుతూనే ఉంది. అయితే హెచ్సిజి ఫంక్షన్ ఏంటి? హెచ్సిజి అంటే ఏంటంటే పేరులోనే ఉంది, ఇది హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. పేరులోనే ఉంది, ఇది గొనాడోట్రోపిన్. ఇది జనరల్గా గొనాడోట్రోపిన్ అని ఎప్పుడు చదువుకున్నాం మనం, ఎక్కడ చెప్పుకున్నాం? యాంటీరియర్ పిట్యూటరీ నుంచి LH, FSH ఈ రెండు సెక్రేట్ అవుతాయని చెప్పాం. LHని FSHని గొనాడోట్రోపిన్స్ అంటారని, దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి హైపోథాలమస్ నుంచి గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం. అది కదా గొనాడోట్రోపిన్ అంటే, అదే కదా మనకి ఓవరీస్ని కానీ టెస్టిస్ని కానీ స్టిమ్యులేట్ చేసేది గొనాడోట్రోపిన్. అది
కానీ దీన్ని ఎందుకు గొనడోట్రోపిన్ అంటున్నాం? ఇది కూడా ఓవరీని స్టిమ్యులేట్ చేస్తుంది, ఇది కూడా కార్పస్ లూటియాన్ని మెయింటైన్ చేస్తుంది. మనం కార్పస్ లూటియం చెప్పుకున్నప్పుడు లాస్ట్ క్లాస్లో ఓవరీ కోసం డిస్కస్ చేసినప్పుడు ఈ ఓవరీలో ఫామ్ అయిన కార్పస్ లూటియం, ఈ కార్పస్ లూటియం 14 days పాటు ఎండోమెట్రియాన్ని మెయింటైన్ చేస్తుందని, ఫెర్టిలైజేషన్ అయితే కనుక అది ఇంకాస్త ఎక్కువ కాలం ప్రొజెస్ట్రాన్ సెక్రెట్ చేస్తుందని చెప్పుకున్నాం. కార్పస్ లూటియానికి ఎలా తెలుస్తుంది? ఇంప్లాంటేషన్ అయ్యింది, దానికి ఎలా తెలుస్తుంది ఆ విషయం? ఇంప్లాంటేషన్ అయిన ఈ ఎంబ్రియో హెచ్సిజిని సెక్రెట్ చేస్తుంది. ఈ హెచ్సిజి ఒక ఎల్హెచ్ హార్మోన్ లాగా, లుటినైజింగ్ హార్మోన్ లాగా యాక్ట్ చేస్తుంది. లుటినైజింగ్ హార్మోన్ లాగా వెళ్ళి, అంటే మనకి పాత కథల్లో ఉంటుంది కదా, అహల్యని మోసం చేయడానికి ఇంద్రుడు మహర్షి వేషంలో వెళ్ళినట్టు ఈ హెచ్సిజి ఎల్హెచ్ వేషంలో వెళ్తుంది. వెళ్ళి నేనే ఎల్హెచ్ని, నువ్వు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంకొంచెం ఎక్కువగా సెక్రెట్ చెయ్యి అని చెప్పేసి చెప్తుంది. ప్రొజెస్ట్రాన్ ఇంకాస్త ఎక్కువగా సెక్రెట్ అవుతుంది. కాబట్టి మనం ప్రొజెస్ట్రాన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటాం, ఎందుకంటే అది ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది. ఇంకొంచెం కాలం ఎక్కువ కాలం ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడానికి హెచ్సిజి అనేది సెక్రెట్ చేస్తుంది, సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్. కాబట్టి ఈ గొనడోట్రోపిన్ ఇది అది కొరియాన్ నుంచి సెక్రెట్ అయింది కాబట్టి హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్. ఈ సిన్సిషియో ట్రోఫోబ్లాస్ట్ని కొరియానిక్ విల్లై అని కూడా చెప్తాం. సిన్సిషియోనిక్ విల్లై ఆర్ కొరియానిక్ విల్లై ఆర్ ట్రోఫోబ్లాస్టిక్ విల్లై, అక్కడి నుంచి సెక్రెట్ అయిన హార్మోనే హెచ్సిజి. అది ఎల్హెచ్ లాగా యాక్ట్ చేస్తుంది, కార్పస్ లూటియాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రొజెస్ట్రాన్ సెక్రెట్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఇది హెచ్సిజి. ఇక్కడి నుంచి ఇంకొక హార్మోన్ కూడా సెక్రెట్ అవుతుంది, అది హెచ్పిఎల్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్. హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్. ఈ ప్లాసెంటల్ లాక్టోజన్ పేరులోనే ఉంది, ఇది ఒక లాక్టోజన్ హార్మోన్, అంటే మిల్క్ని సెక్రెట్ చేయడానికి హెల్ప్ చేసే హార్మోన్. అది ప్లసెంటా నుంచి సెక్రెట్ అవుతుంది కాబట్టి హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్. ఈ రెండు హార్మోన్స్ ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి టెస్ట్ కిట్ కూడా దేనికి సంబంధించింది? ప్రొజెస్ట్రాన్ చెక్ చేయడానికో ఈస్ట్రోజన్ చెక్ చేయడానికో తయారు చేయలేదు ఈ కిట్, ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ నార్మల్ ఉమెన్లో కూడా ఉంటుంది. హెచ్సిజిని చెక్ చేయడానికి తయారు చేశారు ఈ కిట్, ఎందుకంటే హెచ్సిజి అనేది ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో మాత్రమే ఉంటుంది, హెచ్పిఎల్ కూడా ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో మాత్రమే ఉంటుంది. మనం అందరం ప్రామాణికంగా భావించే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా రిలాక్సిన్, హెచ్సిజి, హెచ్పిఎల్ ఈ మూడు ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో మాత్రమే సెక్రెట్ చేయబడతాయని చెప్పేసి ఎన్సీఆర్టీ లైన్ ఒకటి ఉంది. కోర్స్ నేను కొన్ని టెక్స్ట్ బుక్స్లో, కొన్ని అథెంటికేట్ బుక్స్లో నేను చూసింది రిలాక్సిన్ అనేది నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా ఉంటుంది అని చెప్పేసి నేను చదవడం జరిగింది. బట్ మనం ఎన్సీఆర్టీనే ఫాలో అవుదాం. రిలాక్సిన్, హెచ్సిజి, హెచ్పిఎల్ ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో మాత్రమే కనిపిస్తుంది, నార్మల్ ఉమెన్స్లో ఇవి కనిపించవు. ప్లజెంటా సెక్రెట్ చేసే ఇంకొక హార్మోన్ వచ్చేసి ప్రొజెస్టిరాను, ఈస్ట్రోజన్. ప్రొజెస్ట్రాన్ మెయిన్ ఫంక్షన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఇది ప్రెగ్నెన్సీ హార్మోన్, ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది, అబార్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఎలా ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది? బై మెయింటైనింగ్ ద ఎండోమెట్రియం. ఎండోమెట్రియాన్ని మెయింటైన్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది. 9 months ప్రొజెస్ట్రాన్ ఉంటుంది మన బాడీలో ఇన్ ద సెన్స్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీలో ఈ ప్రొజెస్ట్రాన్ అనేది 9 months పాటు ఉంటుందన్నమాట. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గితే ఎండోమెట్రియం రప్చర్ అయ్యి అది అబార్షన్కి దారితీస్తుంది. కాబట్టి ఒకవేళ బాడీలో ప్రొజెస్ట్రాన్ సరిగ్గా సెక్రెట్ అవ్వకపోయినా కూడా డాక్టర్స్ ఓరల్ ప్రొజెస్ట్రాన్ని సజెస్ట్ చేస్తారు. ఇక ఈస్ట్రోజన్ ఫంక్షన్ ఏంటి? ఈస్ట్రోజన్ ఫంక్షన్ మనందరికీ తెలిసిందే, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్కి ఇది హెల్ప్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ అనేది ఆల్వియోలార్ నెంబర్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఓవరీలో ఏదైతే చెప్పుకున్నామో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఫంక్షన్స్, అవే ఫంక్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. హార్మోన్ చేంజ్ అవ్వలేదు, సెక్రెటింగ్ ఆర్గాన్ చేంజ్ అయింది. ఓకే, ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, హెచ్సిఎల్, హెచ్సిజి ఓకే, హెచ్పిఎల్ అండ్ హెచ్సిజి. ప్లజెంటా చాలా తక్కువ మొత్తంలో రిలాక్సిన్ అనే హార్మోన్ కూడా సెక్రెట్ చేస్తుంది. రిలాక్సిన్ అనేది ఓవరీలో చెప్పుకున్నాం, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రిలాక్సిన్ ఓన్లీ లేటర్ ఫేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెంట్ ఉమెన్లోనే, అది కూడా లేటర్ ఫేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 2nd trimester దాటిన తర్వాత ఇంకా 3rd trimester టైంలో సెక్రెట్ అవుతుంది. అది కూడా ఓవరీ సెక్రెట్ చేస్తుంది. 80% ఆఫ్ రిలాక్సిన్ అనేది ఓవరీనే సెక్రెట్ చేస్తుంది. ఇంకా 20% మనం తీసుకున్నట్లయితే కనుక ప్లజెంటా కూడా రిలాక్సిన్ని సెక్రెట్ చేస్తుంది. రిలాక్సిన్ ఈజ్ సెక్రెటెడ్ బై ఓన్లీ ఓవరీనా అంటే కాదు, ప్లజెంటా కూడా సెక్రెట్ చేస్తుంది, కాకపోతే చాలా తక్కువ మొత్తంలో సెక్రెట్ చేస్తుంది. ఈ రిలాక్సిన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? రిలాక్సిన్ అనేది డెలివరీ టైంలో పెల్విక్ లెగమెంట్స్ని ఫ్రీ చేస్తుంది అనమాట, కొంచెం లూజ్ చేస్తుంది, అప్పుడు డెలివరీ ఈజీ అవుతుంది. అది దీని యొక్క మెయిన్ ఫంక్షన్. కాబట్టి పేరులోనే ఉన్నట్టుగా ఇది రిలాక్సిన్. అండ్ ఇది ఒక పాలీపెప్టైడ్ హార్మోన్. రిలాక్సిన్ అనేది ఒక పాలీపెప్టైడ్ హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే మయోమెట్రియం కంట్రాక్ట్ అవ్వకుండా, అబార్షన్ అయిపోకుండా 9 months పాటు మయోమెట్రియాన్ని, ఎండోమెట్రియాన్ని స్టేబుల్గా ఉంచేలాగా దాన్ని కంట్రాక్ట్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఇవి ఈస్ట్రోజను, ప్రొజెస్టిరాను, రిలాక్సిన్,
HCG and HPL హార్మోన్స్ సెక్రెటెడ్ బై ద ప్లజెంటా. నెక్స్ట్ వీడియోలో మనం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్, అందులో నుంచి సెక్రెట్ అవుతున్న హార్మోన్స్, వాటి ఫంక్షన్స్ చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్లజెంటా అండ్ సెక్రెటింగ్ హార్మోన్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.